నువ్వు నా కూతురి మెళ్ళో తాళి కడుతున్నావు. కట్టనని ఎదురొచ్చావో నీ మెళ్ళో ఉరి తాడు నేను కడతాను. రండి పల్లవరం జమీందారు గారు, చాలా కాలమైంది మనం కలుసుకుని. అవునవును, చెప్పినట్టే చాలా ఘనంగా చేస్తున్నారు పెళ్లి. ఏమిటండి మీరనేది? రాజు స్వప్న ప్రేమించుకోవడం ఏమిటి, సంధ్యకి మొగుడిగా నటించడం ఏమిటండి? నిజమేనే. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందో ఏమో. Oh my God! సంధ్య! సంధ్య! ఎవరిది? సంధ్య! నా మాట విను. నువ్వెందుకు చావాలి ఇప్పుడు? ఏమిటి సంధ్య, ఇన్నాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్నావు, ఇప్పుడు ఏమైందని ఇలా పిరిగిదాలా తయారయ్యావు? నేను అతన్ని చూశాను. చూసావా? ఎక్కడ ఉంటాడు చెప్పు సంధ్య, అతను ఎక్కడ ఉంటాడు? నేను తీసుకొస్తాను. ఇదే ముహూర్తానికి ఆ రాయుడు కూతురిచ్చి వీడికి పెళ్లి చేస్తున్నారు. మరి ఏంటమ్మా అంతా అలాగే ఉన్నారు? పదండి, అందరూ వచ్చేస్తున్నారు. అల్లుడు ఇంకా పట్టుపంచి కట్టుకోలేదేంటి? టైం దగ్గర పడుతోంది. అయ్యగారు, సుబ్బరాజు గారు వచ్చారు. వస్తున్నా, త్వరగా త్వరగా త్వరగా. పెళ్లికి ముస్తాబు అవుతున్నావా వెంకట్? సంధ్య నీ కోసం ఎదురు చూస్తోంది. సంధ్య? మీకెలా తెలుసు? సంధ్య కాదు, నీ చరిత్ర తెలుసు. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. సంధ్య పక్క ఊళ్ళోనే ఉందని నిన్న రేసులో చూసేంత వరకు నిజంగా నాకు తెలియదు. చూశాక దగ్గరికి వెళ్లి పలకరిస్తే సంధ్యను చంపేస్తారని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. సంధ్య కావాలని ఇప్పటికీ నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే మిమ్మల్ని ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ప్లీజ్, అంతకంటేనా? అయ్యా, పెళ్లి కుమారుడు తీసుకురండి. నాన్న, రాజుని రమ్మనండి. లేని వాడిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు బాబు? బసవరాజు. బసవరాజు అని నువ్వు రంకేస్తే నీ దొడ్డో ఎద్దులాగా తలోపడానికి నేనున్నాను కానీ నీ కూతురు మెళ్ళలో తాళి కట్టడానికి పెళ్లి కొడుకు లేడయ్యా బావగారు. ఏంటి మా ఇంట్లో పెళ్లికొచ్చావు? భోజనానికా? అది సరే, పెళ్లి కొడుకు నేటి ఈ సైడ్ ఉంచారు, పెళ్లి జరుగుతున్నది ఆ సైడ్ కదా. పెళ్లి కొడుకు రాంగ్ సైడ్ లో వెళ్తున్నాడని అచ్చు తప్పు, కరెక్ట్ సైడ్ కి ఇప్పుడే బయలుదేరాడు. మా సంగతి నీకు తెలియదు. తెలుసు, ఇతను ఇక్కడ ఉండడని నాతో వస్తాడని నాకు తెలుసు, మీకు తెలియదు. ఇప్పుడు పెళ్లి ఇక్కడ జరగదు, అక్కడ జరుగుతుందని నాకు తెలుసు, మీకు తెలియదు. నా వెనక రౌడీలు లేరు, ఇప్పుడు వస్తారని నాకు తెలుసు, మీకు తెలియదు. నేను కొట్టుడు బిగించేస్తే అసలు పెళ్లి చేయటానికి మీరు మిగిలి ఉండరని నాకు తెలుసు, పాపం మీకు తెలియదు. రెడీయానా లేక రాహుకాలం చూసుకుంటారా? తప్పిపోయినోడి కోసం తలా ఒక చోట ఎత్తికినా లాభం ఉంటది, కానీ పారిపోయినోడి కోసం పేపర్లో ప్రకటనలు వేసినా పెళ్లి కొడుకు జెండా ఎత్తేచ్చాడు. బసవరాజు, మా వంశం మర్యాద చరిత్ర పరువు ఏమిటో తెలిసి కూడా వేలెత్తి చెప్తున్నావు. కాదు, డైరెక్ట్ గా నోటితోనే చెప్తున్నా. వంశం పరువు మర్యాద చరిత్ర ఏంటయ్య నీ చరిత్ర? పెళ్లి కాకుండానే నీ పెద్ద కూతురు ఓ అడ్రస్ లేనోడితో కడుపు చేయించుకున్న చండాలపు చరిత్ర.
ఆ కడుపును కప్పిపుచ్చుకోవడానికి ఎవడో దారే పోయేవాడిని తీసుకొచ్చి నీకు పెద్దలుగా పరిచయం చేసిన నీచమైన చరిత్ర. నీ చిన్న కూతురు తెరసాటున ప్రేమ కలాపాలు జరిపిన ఆహా దరిద్రమైన చరిత్ర. రేయ్, అబద్ధాలు ఆడితే నాలుగు తెక్కొస్తాను. నా నాలుగు తగ్గటం కాదు, నేను చెప్పేది అబద్ధమో నిజమో 3 ముళ్ళు పడకుండానే 3వ నెల కడుపుతో నీ ఇంటికొచ్చి ఎంత నాటకం ఆడతాను నీ పెద్ద కూతురు అడుగు. గారు, అక్క పశువు కుంకలతో పాటు పక్కన కూడా పంచుకోవాలనుకున్నా మీ చిన్న కూతురు అడుగు. నీ కూతుళ్లే కాదయ్యా, ఇవన్నీ తెలిసి కూడా నీకు చెప్పకుండా నీ బిడ్డలే అడ్డదారి పట్టిస్తున్నా నీ కన్న వాళ్ళని అడుగు. నువ్వు కట్టుకుని పెళ్ళని అడుగు. ఊరోళ్ళందరి ముందు నువ్వు కాపాడుకోవాలనుకున్న నీ పరువు మర్యాదల్ని నీ వాళ్లే నీ వెనకాల గోతులు తవ్వి పాతేశారు. ఇంకెక్కడుందండి నీ పరువు మర్యాద వంశం చరిత్ర? ఏమనే ఏమనే ఇంకా మీరంతా ఏం చూద్దామని కూర్చున్నారు? ఇట్లాంటి పరువు తక్కువ కంపలో పెళ్లి భోజనం చేసేదానికంటే పరువు ఉన్న ఇంట్లో సావు కూడదంటే బెటర్. ఊరి జనం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయారు. నాకు బాధ లేదు, కానీ నా అనుకున్న వాళ్ళు మీరందరూ నన్ను ఏకాకిని చేశారు. మీరు అనుకున్నట్టు రాజు ఎక్కడికి వెళ్ళిపోలేదు. నన్ను మోసం చేసిన వాడిని తిరిగి తీసుకురావడానికి వెళ్ళాడు. రాజు మన వంశ గౌరవాన్ని నిలబెట్టడానికి వెళ్ళాడు. నాన్న, పరువు కోసం ప్రాణాలిచ్చే మీ వంశంలోనే నేను పుట్టాను. పెళ్లి కాకుండానే తల్లిని కాబోతున్నానని తెలిస్తే మీరే అఘాయిత్యానికి పాల్పడతారోనని రాజు నా బిడ్డకి తండ్రిగా నటించాడు. నాన్న, పందెంలో గెలిచి చెరువు తెచ్చి మన ఊరి పరువే కాపాడిన రాజు మన ఇంటి పరువు ఎందుకు తీస్తాడు? నాన్న, మా బిడ్డ ఆత్మహత్య చేసుకోబోతున్నారు బాబు. రాజేంద్ర, బాబు ఎలా ఉంది నాయనా? నీకేం కాలేదు కదా బాబు? ఇన్నాళ్ళు గొప్ప వంశానికి వారసుడని గర్వపడ్డాను, కానీ గొప్పతనం అనేది వంశంలో కాదు, వ్యక్తిలో ఉంటుందని ఈ రోజే తెలుసుకున్నాను. నన్ను క్షమించండి నాన్న. పాడు జీవితము యవ్వనము. కనకరాజు, నా అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేస్తున్నా?
ఇక్కడ నా అకౌంటే సెటిల్ అయిపోనాది. నీ అకౌంట్ నేను ఎక్కడి నుంచి సెటిల్ చేయను ఎల్లప్ప. కింద ఓకే